ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నిన్ను వదిలిపడి దింగుద్ది. నా మాట ఇని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ, పెళ్ళిళ్ళు ఇటు జోలికెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిత్తావురా దానికి లంజా కొడకా నీ ఏమన్నా దెంగ. ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నిన్ను వదిలిపడి దింగుద్ది. నా మాట ఇని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ, పెళ్ళిళ్ళు ఇటు జోలికెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిత్తావురా దానికి లంజా కొడకా నీ ఏమన్నా. చూసారుగా వీడియో క్లిప్ చూసారుగా. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మే అమ్మాయి ఒక కస్టమర్ని ఎంత దారుణంగా ఎంత చండాలంగా తిడుతుందో అసలు. ఏం లేదు, ఒక అతనైతే వాళ్ళ దగ్గర పికిల్స్ పర్చేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అయ్యారనమాట. అయితే ఆ తర్వాత వాళ్ళు లిస్ట్ అంతా పంపించారు. అతను ప్రైజెస్ అన్నీ చూసి ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గించవచ్చు కదా, ఎందుకు అంత ప్రైజెస్ పెట్టారు అని అడిగారు. అంతేను. దానికి ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా తిట్టిందనమాట. మినిమం సెన్స్ అనేది లేకుండా ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. మీరు చూసారుగా, ఎలా మీరు విన్నారు కదా ఎలా తిట్టింది ఏంటి అనేది. అసలు ఆ అమ్మాయికి సంస్కారం అనేది లేదు అసలు. కస్టమరు మినిమం అడుగుతారు, అడగకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయి, మీ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అని అడగరా? జనరల్ క్వశ్చన్ అది, చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అది. ప్రైజ్ ఇప్పుడు మనమైనా బయట షాప్కి వెళ్ళినప్పుడు అంత ప్రైస్ ఉందండి కొంచెం తగ్గించండి అని జనరల్గా అడగమా? సో వాళ్ళు కూడా అలాగే అడిగారు. మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు చెప్పాలి, మీ రెస్పాన్సిబుల్ అది. మీ దగ్గర ఒక వస్తువు అనేది కొంటున్నప్పుడు మీరు చెప్పాలి, అది మీకు మినిమం సెన్స్ కదా. అది సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారా? అసలు మినిమం సంస్కారము మినిమం సెన్స్ అనేది ఉందా? ఎంత వర్స్ట్ థింగ్ అంటే అంత వర్స్ట్ థింగ్ అనమాట. అంత వర్స్ట్ ఫెలో అసలు. ఏం లేదు, మీరందరు ఇచ్చిన హైపే అమ్మాయికి. ఆ అమ్మాయి వీడియోస్ చూసి ఫాలో చేసి ఆ అమ్మాయిని షేర్ చేసి కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేసి బాగా హైప్ ఇచ్చేసారు కదా, దానివల్ల ఆ అమ్మాయికి బాగా పట్టుంది. అది ఆ హైప్ కదా, మీరు ఇచ్చిన హైపే కదా, మనమే అనుభవించాలి అంతే కదా. ఏదైనా కొంచెం చూపిస్తే చాలు కదా, మన వాళ్ళు ఓ అని ఇదైపోతారు కదా. సో తప్పేం కాదు, మనం ఇచ్చిందే కదా, మనది మనమే పడాలి, తప్పదు. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలోనే క్లియర్గా చెప్పా, వాళ్ళ దగ్గర పర్చేజ్ చెయ్యొద్దు. పికిల్స్ పర్చేజ్ చేసే రేటుకి మన 1 మంత్ ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది, అంత టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, కొనొద్దు అని క్లియర్గా చెప్పాను. దానికి కూడా నా మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సరే ఓకే పర్వాలేదు, అయినా కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినా కూడా మీరు ఇంకా అంతంత ప్రైజెస్ ఉన్నా కూడా కొంటుంటారు చూసారా. సో వాళ్ళని అనాలి, అసలు ఫస్ట్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేయడం అయితే ఆపేసేయండి. ఫస్ట్ కొనొద్దు. అలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? కొనొద్దు అసలు. చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు రోడ్ సైడ్, వాళ్ళ దగ్గర కొనండి. నిజంగా వాళ్ళ దగ్గర కొనండి, వాళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటాయి. వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుండవు, టూ మచ్ ప్రైజులు, మళ్ళీ దానికి తోడు ఈ తిట్లు పురాణాలు అవసరమా అసలు? ఎందుకు అసలు జనాలు అసలు ఏదో ఉందనుకొని అంత హైప్ చూపించేయంగానే అంత ఎగబడిపోయి వాళ్ళని హైప్ చేసేసి వాళ్ళ దగ్గర అసలు కొనొద్దు. ఈ తిట్లు అవసరమా? మిమ్మల్ని తిడతారు రేపు ఎప్పుడైనా ఏదైనా అడిగారంటే మిమ్మల్ని తిడతారు. ఒకవేళ ఈ వీడియో చూసారంటే నన్ను కూడా తిడతారేమో, పర్వాలేదు. అయినా కానీ అలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయొద్దు. మ్యాక్సిమం వాళ్ళ ఛానల్ని కూడా మీరు చూడొద్దు. మీరు చూస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీరు వింటున్నారు అనే కదా వాళ్ళకంతా. సో చూడొద్దు మీరు అసలు ఎవరు. బాయ్స్, ముఖ్యంగా బాయ్స్ అసలు అంటే జనరేషన్ అలాంటిదిలే, ఏం చేయలేము మనము, యూత్ కదా, సో అలాగే ఉంటారు. చూడొద్దు, కొంచెము ఆలోచించండి. ఉంది కదా, బ్రెయిన్ ఉంది కదా, ఆలోచించే జ్ఞానం అయితే ఇచ్చాడు కదా దేవుడు. ఎవరు ఏంటి ఎలా అనేది ఆలోచించగలిగేంత జ్ఞానం అయితే ఉంటుంది కదా. సో ఆలోచించండి, కొంచెం ఆలోచించి వాళ్ళ వీడియోస్ చూసి ఊరక మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళ దగ్గర పచ్చళ్ళు కొని మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఒక కస్టమరు మీ దగ్గర ప్రైస్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి అని అడిగినప్పుడు అది మీ సేల్ చేసేవాళ్ళు మీరు చెప్పుకోవాలి కస్టమర్స్కి, మా దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, సో సంథింగ్ అని చెప్పేసి, సో అందుకే ఇంత ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు కస్టమర్కి చెప్పుకోవాలి. అలా కాకుండా నీకంత కొవ్వు పట్టి అంత గర్వం ఎక్కి అలా తిడతారా? అసలు ఎవరైనా అంత దారుణంగా అంత వర్స్ట్గా తిడతారా?